నమస్తే ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము రాత్రి ఒక నాసబ్ అనుకుంటున్నా, నేను బ్యాక్ ఇంకా చూస్తున్నా కదా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా పెద్ద గ్రూప్లో ఉన్నాం. ఫస్ట్ మనం వచ్చేసి మనం లక్ష్మీగూడలోని గణేష్ సింగ్ కళాకారులో ఉన్నాం. ఇక్కడ వచ్చేసి మనం చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా గ్రాండ్గా అయితే మన ఇక్కడ నుంచి మన గణేషుని అయితే తీసుకొస్తారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అండ్ ఎన్ని సంవత్సరాలు గణేషుని కూర్చోబెడతారు అండ్ వచ్చేసి అసోసియేషన్ పేరుతో మొత్తం వాళ్ళతో తెలిసి కనుక్కుందాం. అన్న, అందరికీ నమస్తే. బోలో గణేష్ మహారాజకి, బోలో గణేష్ మహారాజకి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఒక మీ అసోసియేషన్ పేరు అండ్ మీరు ఎంత గ్రూప్, ఇంత పెద్ద గ్రూప్ ఎలా వచ్చారు? మేము యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని హనుమాన్వాడలోని హనుమాన్ యూత్ క్లబ్ ద్వారా నుంచి ఇక్కడికి రావడం జరిగింది. గత 61 సంవత్సరాలుగా జిల్లాలోనే అతిపెద్ద వినాయకుని, యాదాద్రి భువనగిరి జిల్లాలో పెద్ద వినాయకుడు ఎవరు అంటే హనుమాన్ యూత్ వినాయకుడు అని చెప్తారు. మా యూత్లో దాదాపు 300 మంది యువకులు ఉంటారు. ఆ 300 మంది యువకులు ఒక్క దగ్గరనే చేరి ఐకమత్యంగా ఉంటూ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటాం. ప్రతిసారి ఇక్కడ నుంచి గణేషుని ఇక్కడ నుంచి తీసుకెళ్తారా? ప్రతి సంవత్సరం ఇదే గణేష్ సింగ్ కళాకారు నుంచే వినాయకుని తీసుకెళ్లడం జరుగుతుంది. మన ఇక్కడ వచ్చేసి మన లాస్ట్ ఇయర్కి అండ్ ఈ ఇయర్కి డిఫరెంట్ ఏమనిపించిందా మన గణేష్ సింగ్ కళాకారు? ఇక్కడ గణేష్ సింగ్ కళాకారులో ప్రతి సంవత్సరం ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. గత సంవత్సరం మేము తీసుకెళ్ళింది వెంకటేశ్వర స్వామి రూపంలో ఉంటాయి. ఈసారి మేము మా వినాయకుని పెట్టే షెడ్ అనుకున్న ఏదైతే శివాలయం ఉందో శివాలయానికి సంబంధించిన ప్రతీకగా ఈసారి శివునికి సంబంధించిన విగ్రహాన్ని తీసుకున్నాం. శివుని మోడల్ అయితే మేము గణేషుడు వచ్చేసింది. అండ్ ఇక్కడ నుంచి మనం ట్రాన్స్పోర్టింగ్ ఎట్లా ఉందా? ఇప్పుడు డీసీఎంలో తీసుకెళ్తాము, ఓపెన్గా తీసుకెళ్తాము. మళ్ళీ అక్కడ భువనగిరికి వెళ్ళాక అక్కడ నుంచి బ్యాండ్ వాయిద్యాలతోటి మళ్ళీ ర్యాలీ ఉంటుంది. భువనగిరి టౌన్లో ఎంటర్ కాగానే టౌన్ నుంచి ఒక 3 కిలోమీటర్స్ మన హనుమాన్వాడ ఉంటుంది. అది ఎప్పుడు ఉంది ప్రోగ్రామ్? అది రేపు ఉదయం ఉంటుంది. రేపు ఉదయం 11 గంటల నుంచి 4 గంటల వరకు జులూస్గా వెళ్ళిపోతాం. మండపం దగ్గర ఇంకా ఏమేమి ప్రోగ్రామ్స్ ఉంటాయి మన మీ మండపం దగ్గర? మా దగ్గర భువనగిరిలో ప్రత్యేకత ఏంటంటే తెలంగాణలో కూడా ఎక్కువ శాతం ఎక్కడ ఉండదు. కళాకారుల నుంచి అంతకుముందు ఏంటంటే మా వాడకట్టకు సంబంధించిన వాళ్ళే వేషాలు వేసేది. ఇక కాలక్రమంలో దాన్ని మార్చుకుంటూ ఇప్పుడు బయట నుంచి కూడా కళాకారులను పిలిపించి వేషాలు వేయడం, సాంస్కృతిక కార్యక్రమాలు, సనాతన హిందూ ధర్మానికి సంబంధించిన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. అన్నదాన ప్రోగ్రాంలు ఉంటుంది. ఒక రోజు చెప్తారా కంటిన్యూ అన్నదానం ఉంటుంది? వారం అంటే మాకు 9 days 9 డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అందులో ఒక రోజు అన్నదాన కార్యక్రమం. ఎప్పుడు ఉంటుంది మన గణేష్? 10th డే ఉంటుంది, 10వ రోజు ఉంటుంది. అయితే మన జులుస్లో ఉంటుంది, అక్కడైతే 10th రోజు ఉంటుంది. కూడా నిమజ్జనానికి సంబంధించి దాదాపు 1 కిలోమీటర్ వరకు 2 ప్యాడ్ బ్యాండ్లు, 2 వేషాలు, గ్రాండ్గా అయితే మొత్తం గ్రాండ్ సక్సెస్ అయితే మన గణేషుని చేస్తారు. ఫ్రెండ్స్, చూసారు కదా, మన అయితే ఇక్కడ నుంచి వచ్చిన వాసులు అయితే చాలా అంటే చాలా గ్రాండ్గా సక్సెస్ చేస్తారు మన ఫెస్టివల్. మనకి ఆల్రెడీ మనకు టైం ఉంటే ఒకసారి మనం మండపం దగ్గరవి మనం ఒకసారి వెళ్ళేసి వీడియోని అయితే కవర్ చేయడానికి ట్రై చేద్దాం. ఫ్రెండ్స్, బోలో గణేష్ మహారాజకి, బోలో గణేష్ మహారాజకి. లాస్ట్ వరకు వీడియో చూడండి, చాలా చాలా మంచి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.